ఇంటెలిజెన్స్ రిపోర్ట్. ఓకే, పుణ్యశీల గారు ఏంటండి ఎంత దారుణంగా ఉందా? సార్ నమస్తే సార్. నమస్తే అండి. మీకు వీక్షకులకి ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. ఎవరి అభిప్రాయాలు చెప్తా ఉంటారండి, ప్రతి అభిప్రాయంతో ఏకీభవించాల్సిన పనే ఉంది చెప్పండి. ఆయన అన్నట్టు ఏదైనా కూడా ప్రజలు తేల్చాలా. మన కూటమి పరిస్థితి ఏంటో ఆల్మోస్ట్ 2 సంవత్సరాలకే భాగవతం అంతా ఏంటో బయటపడిపోయింది. అసలు నాకు అర్థం కాదు, మా జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ నేతలకి దిశానిర్దేశం చేస్తే గుమ్మడికాయలు దొంగేవడయ్యా అంటే భుజాలు తడుముకున్నట్టు చాలా మంది చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అది నాకు అర్థం కావట్లే. మా నాయకుడు ఏదైనా చెప్తాడు మాకు, మీ నాయకుడు మీకు ఏదన్నా చెప్తుంటే మేము అడుగుతున్నాం ఏంటి? మా నాయకుడు మాకేదైనా చెప్తాడు, ఆయనకి మేము విధేయతగా మేము పని చేస్తాం. మేము ఏదన్నా ఓ పని చేయాలంటే 3 నాయకుల దగ్గరికి వెళ్ళి మేము ఏం చేయాలి సార్ అని అడుక్కోక్కర్లా. అదెవరు చేస్తున్నారు? నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్తే బాగోదు సార్. కాబట్టి మా నాయకుడు మేము ఇంతవరకు కూడా నా రాజకీయ ప్రస్థానం 15 ఏళ్ళు, అంతకుముందు ఆయనకి చాలా సీనియారిటీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ నాన్నగారి దయ వల్ల. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మాకు ఇంకో కండువా వేసుకోవటం మాకు చేత కాదు. మేము కష్టమైనా నష్టమైనా గెలుపైనా ఓటమైనా ప్రజల్లోనే చూసుకుంటున్నాం, ప్రజల్లోనే తేల్చుకుంటున్నాం. నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకులకి మీరు అధికార పార్టీకి మీరు గట్టి పోటీ ఇవ్వండి, మీరు అది ఎక్కడా యునానిమస్ అవ్వకుండా మీరు చూసుకోండి, మీరు గట్టి పోటీ ఇవ్వాలా. గెలుపు ఓటములు దైవాధీనాలు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలకి అండగా ఉండేటటువంటి విధంగా ఈ 2 ఏళ్లలో ఈ కూటమి అద్భుతమైనటువంటి పాలన గురించి ఖచ్చితంగా ప్రజలకు వివరించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది అని చెప్పని ఆయన మాకు ఎన్నో చెప్తారు. అది మా పార్టీకి సంబంధించినటువంటి దిశానిర్దేశంగా మీరు అన్నారు కదా అజయ్ గారితో. ఇప్పుడు వాళ్ళు సర్దుబాట్లు అయ్యాయా అని మీరు అడిగినప్పుడు ఆయన ఏమన్నారు? టీ కప్పులో తుఫాన్ లాంటిదండి, టీ కప్పులో తుఫాన్లు అవన్నీ అయిపోతాయి అన్నారు. మాకు కూడా అంతే. మా నాయకుడు ఏదన్నా ఒకటి చెప్పారు అంటే దానికంటూ ఒక స్ట్రాటజీ ఉంటుంది, దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది. ఈ ఎలక్షన్స్ మీద సీరియస్నెస్ ని ఆపాదించటం కోసం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆయన గౌరవంగా చెప్పినటువంటి మాట. దానికి మనం ఎవ్వరం భుజాలు తొడి వేసుకోవాల్సిన అవసరం లేదు. ఆయనేం మీ నాయకుడు కాదు కాబట్టి మీరేం వినాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అంత ఇదిగా పూసేసుకోవాల్సిన అవసరం లే. ఇంకోటి అజయ్ గారు ఇంకోటి చెప్పారు ఏంటంటే, పాపం భయం వేస్తుందంట జగన్మోహన్ రెడ్డికి. 5 సంవత్సరాల పాలన చూసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అధికారంలోకి వచ్చేస్తారా అని చెప్పని పాపం ఇటు పవన్ కళ్యాణ్ గారిని ఒకవైపు, అటు అప్పటి వరకు పచ్చిపూతులు తిట్టిన బీజేపీ వారిని ఒకవైపు చంకనేసుకొని మళ్ళీ ఎలక్షన్లోకి అడుగు పెట్టినటువంటి వీళ్ళు మళ్ళీ మా నాయకుడు గురించి, మా నాయకుడు పాలన గురించి వీళ్ళు మాట్లాడతారు. ఇప్పటి వరకు సూపర్ 6 లో నిరుద్యోగ భృతికి గతి లేదు. ఇప్పటి వరకు సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలకి గతి లేదు. ఏ ఉద్దేశంతో వీళ్ళు రోడ్డు మీదకి వచ్చి పనిచేస్తారు అట? మరి మీ నాయకుడు కూడా స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు అన్నారు. మరి అధికారంలోకి రాగానే అదేమన్నా సంజీవనీయ అన్నారు. ఆ తర్వాత 2.5 లక్షల ప్యాకేజీ అన్నారు. ఆ తర్వాత బీజేపీతో చంక దిగేసి బీజేపీని పచ్చి బూతులు తిట్టారు. నరేంద్ర మోడీ గో బ్యాక్ అన్నారు. ఆ తర్వాత మళ్ళీ అసలు బీజేపీకి అసలు చిత్తశుద్ధే లేదన్నారు. భార్యని కుటుంబాన్ని చూసుకోవడం చేత కాని వాడికి అసలు రాష్ట్రాన్ని చూడటానికి, దేశాన్ని చూడటానికి అసలు అర్హతే ఉందన్నారు. ఒక నిలకడైనటువంటి మాట తీరు గురించి కూటమి వారే చెప్పాలి, మేమే వినాలి. ఒక్కటైతే చెప్తా ఉన్నాం సార్, స్థానిక సంస్థల ఎలక్షన్స్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నా ఖచ్చితంగా ధైర్యంగా ఇప్పటి వరకు 2 ఏళ్లలో జరుగుతున్నటువంటి ఈ కూటమి ద్వారా ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి ప్రతి డ్రాబ్యాక్ ని, ప్రతి ఫెయిల్యూర్ ని కూడా 100% మేము జగన్మోహన్ రెడ్డి గారి తరపున ప్రజల్లోకి తీసుకెళ్తాం. నేను నిన్న కూడా ఒక డిబేట్ లో చెప్పాను సార్, ఈవీఎంస్ మీద బ్యాలెన్స్ అవ్వకుండా ప్రజల మీద బ్యాలెన్స్ అయితే ఈ రోజున వాళ్ళు మేము తేల్చుకోవచ్చు. మీరు బరిలో ఉంటున్నారా? ఏం సార్ మీరు బరిలో ఉంటున్నారా ఈసారి? సార్ నేను 2 సార్లు కార్పొరేటర్ గా గెలిచాను. నేను అందుకే అంటున్నానండి ఈసారి బరిలో ఉంటున్నారా అన్న. వినండి సార్,
ఎవరైనా ఒక స్టెప్ పై స్టెప్ వేయాలని అనుకుంటారు కదా. మా నాయకుడు ఇప్పుడు మేయర్ ఎలక్షన్, డైరెక్ట్ ఎలక్షన్ కూడా వస్తూ ఉంది. పాపం సజ్జా అజయ్ గారు మరి ఏం పార్టిసిపేట్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ మాకంటూ ఒక విజన్ ఉంది. ఖచ్చితంగా ఎలక్షన్స్ మీద ఒక క్లారిటీ ఉంది. ఏం పోటీ చేయాలి, దేని మీద నిలబడాలనేది కూడా మాకు ఇది ఉంది సార్. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ ఇంపార్టెన్స్ ఇస్తారు, నేను మీకు అష్యూరెన్స్ ఇవ్వగలను. ఓకే ఓకే అండి, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే రైట్. నాగార్జున గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? బాగా రెస్పాండ్ తర్వాత మాట్లాడదు లైవ్లో ఉన్నప్పుడు చెప్పండి పట్ల మీరు క్వశ్చన్ అడిగితే నేను కాదు, ఇప్పుడు వరకు వాళ్ళ వెర్షన్ లోకల్ వారికి సంబంధించి